కన్యా రాశి వారు ఈ వారం ప్రతి అంశంలో, ప్రతి కార్యక్రమంలో, ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తూ ఉండాలి. కుటుంబపరమైనటువంటి అంశాల్లో కుటుంబ సభ్యులతో వ్యవహరించే సందర్భంలో అవగాహన లోపాలు ఏర్పడుతూ ఉంటాయి. అనవసరమైనటువంటి అపార్థాలు తలెత్తేటటువంటి సూచనలు ఉన్నాయి. వివిధ రూపాల్లో ఈ అవగాహన లోపాలను సరిచేసుకుంటూ ఉండేటటువంటి ప్రయత్నం ఎప్పటికప్పుడు కూడా చేస్తూ ఉండాలి. సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా మాట్లాడటం, ఓపికతో వ్యవహరించటం, సహనంతో వేచి ఉండేటటువంటి తత్వాన్ని ఈ వారం మీరు అలవర్చుకోవలసిన సందర్భం మీకు ఉండబోతుంది. వివిధ రూపాల్లో వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్య విషయాల్లో, ముఖ్యంగా నేత్ర సంబంధమైనటువంటి అనారోగ్యాలు పెరగకుండా కూడా ఈ కన్యా రాశి వారు మరింత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఏదో తెలియనటువంటి విషయము, అలాగే ఏదో తెలియనటువంటి ఆందోళన మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఎవరికీ చెప్పుకోలేనటువంటి కొన్ని వ్యవహారాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కీలకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా రహస్యంగా పూర్తి చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మీరు ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలకు వేరొకరిని ఆశ్రయించకుండా మీకు మీరుగా ఆ సమస్యలను పరిష్కరించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎవరితో కూడా అనవసరమైనటువంటి వాదనలు పెట్టుకోకూడదు. అలాగే వివిధ రూపాల్లో మీరు నిర్వహించేటటువంటి వ్యాపార వ్యవహారాలన్నీ కూడా ఈ వారం ఒక స్థాయిలో ఉంటాయి. శక్తికి మించినటువంటి ఆలోచనలు, శక్తికి మించినటువంటి పెట్టుబడులు ఇబ్బందులను కలగచేస్తూ ఉంటాయి. కాబట్టి మీ స్థాయిని గుర్తుంచుకొని మీరు వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయండి. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. సాంఘిక జనసంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. విద్యార్థులకు మంచి లక్ష్యాలు పెరిగిపోతుంటాయి. లక్ష్యాలను అందుకునేందుకు తీవ్రంగా కష్టపడతారు. సమయాన్ని ఉపయోగించుకుంటారు. అనుకున్నది సాధించుకుంటారు. ఈ వారం మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై సత్యనారాయణ స్వామి వారిని పూజించే ప్రయత్నం చేయాలి. సత్యనారాయణ స్వామి వారిని తులసీ దళములతో కానీ, పుష్పములతో కానీ అర్చించటం, అష్టోత్తర శతనామార్చన నిర్వహించటం, సత్యదేవుని యొక్క స్తోత్రమును పారాయణం చేయడం ద్వారా మంచి మంచి శుభకరమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. వీలైతే ప్రతినిత్యం ఓం నమో నారాయణాయ నమః అనేటటువంటి నామాన్ని, లేదా ఓం నమో నారాయణాయ అనేటటువంటి నామాన్ని జపం చేసుకుంటూ ఉండటం ద్వారా విశేషమైనటువంటి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది మీ యొక్క కార్యక్రమాల్లో విజయాలు కూడా తోడ్పడుతూ ఉంటాయి.